ఉంటారా అని చెప్పి. దేవుని కృప ఏంటంటే ఈరోజు నాకు చాలా విషయాల్లో నన్ను ఎంతో బలపరుస్తూ, నాకు చాలా విషయాల్లో ఇన్స్పైర్డ్గా అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న అన్న, అన్న పేరు ఆనంద్ అన్న. ఓ రోజు అంటే ఒక 2 సన్నివేశాలు చెప్పి నేను ఇచ్చేస్తాను. ఎవరిని గొప్ప చేయడానికి కాదు, ఆయనకిచ్చిన ఆలోచన బట్టి లేకపోతే ఆయనకున్న మిషన్ మైండ్ని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. మహిమంతా దేవునికే, ఎవరికి కాదు. కానీ మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి నేను అన్న దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఓ రోజు జర్నీ చేస్తూ ఉంటే, ఒక అడవి ప్రాంతంలో జర్నీ చేస్తున్నాం. ఆ రోజు అన్న నాతో అన్నమాట, రవి ఒకవేళ నేను చచ్చిపోతే గనక ఇదిగో ఈ లైన్లో వెళ్తే ఒక 5 ఊర్లు ఉన్నాయి రవి, ఇక్కడ మీరందరూ పరిచర్య చేయాలి, అక్కడికి సువార్త వెళ్ళలేదు అని చెప్పారు. నాకు అసలు ఏం అర్థం కాల. చావంటే చాలామంది భయపడతారు. చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు ఏమవుతారు, నా భార్య ఏమవుద్ది కాదు. ఒకవేళ చనిపోతే ఇక్కడ పరిచర్య చెయ్యాలి, నా తర్వాత కూడా పరిచర్య మీరు కంటిన్యూ చేయాలి. ఆ మాటకి నేను చాలా ఆశ్చర్యపడ్డా. రెండో విషయం ఏంటంటే, మీకు ఇదివరకు కూడా 2, 3 సార్లు చెప్పాను. పని చేస్తూ దేవుని పరిచర్య చేయడం అన్న దగ్గర నేను చాలా విషయాల్లో నేర్చుకున్నాను. ఆయన మనకి ఈరోజు దేవుని యొక్క మాటను చెప్పడానికి రావడాన్ని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. హృదయపూర్వకంగా ఎంతో సంతోషిస్తున్నా. అన్నకి సమయాన్ని ఇద్దాం. ఆనందన్న, థ్యాంక్ యూ. పిలవగానే మా ఆశని మీరు అంగీకరించి వచ్చినందుకు వందనాలన్న. ఈ సమయం మీదే. దేవుడు మీ హృదయంలో పెట్టిన భారాన్ని, మీ హృదయంలో పెట్టిన మాటని మాతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మీరు ఈ సమయాన్ని తీసుకోండి. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా ఒక వచనాన్ని చదివి ఆ వచనమును బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను చెప్తాను. యెర్మయా గ్రంథం 9:24 నేను చదువుతూ ఉంటాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాను. మిమ్మల్ని ఏ విషయంలో అభినందిస్తున్నానంటే, రీసెంట్లీగా మీరు కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారని చాలా చోట్ల నుండి విన్నాను. యవనస్తులుగా దేవుని తెలుసుకోవాలని, దేవునిలో ఎదగాలని మీరు కలుగున్న ఆ తపన అని బట్టి అభినందిస్తున్నాను. ఇప్పుడు నేను చదివిన వచనంలో కూడా తనను తెలుసుకున్నట వారిని బట్టి ఆయన ఆనందిస్తాడంట. అయితే మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడని నమ్ముచు మీకు అభినందిస్తున్నాను. అయితే ఈ సమయంలో మనం కొద్ది క్షణాలు ఈ ఇండిపెండెన్స్ డే ద్వారా కొన్ని దేవుని సంగతులు మనం తెలుసుకుందాం. మరి భారతదేశము మరి బానిసత్వంగా ఉన్నప్పుడు ఆనాడు మహానుభావులు, పెద్దలు చాలామంది ఎన్నో రకాల పోరాటాలు చేసి మనల్ని బానిసత్వం నుండి మనని విడిపించి స్వతంత్రం వచ్చేలాగా చాలామంది పోరాడారు. ఆ దినాల్లో చాలామంది వ్యక్తులు ఈ దేశ ప్రజలు స్వతంత్రులు కావాలని చెప్పి ఎంతో త్యాగం చేసి పోరాడారు. అయితే మానవుడు ఎప్పుడు తను బాగుండాలని, తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బాగుండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే మనము దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా మనకు కూడా అలాంటి బాధ్యత అనేది ఉన్నదా, లేక మనం కూడా తోటి మనుషుల కొరకు చేయవలసిన బాధ్యత ఏమైనా ఉన్నదా అని మనము చిన్న ఆలోచన కలిగి ఉన్నాము. ఎవరైనా వాక్యము తీయగలిగితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 36వ వచనం. తీసిన వారు చదవండి. దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి
తన పితరుల చాలు యొద్దకు చాలు చాలు చేర్చబడి చాలండి, చాలు బ్రదర్, థ్యాంక్ యూ. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. చిన్న ప్రార్థన చేసుకుంది. దయగలిగిన తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు, ఈ సమయంలో మీ నామంలో మీ పిల్లలుగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఇక్కడ మేము మీ నామాన్ని బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి కూడుకొని ఉండగా, మీ మాటలు, మీ ఆలోచనలు, మీ హృదయము మాకు అర్థమవున్నట్టు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు గారి గురించి మరి మనం చదివాము. అక్కడ ఏముందంటే, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు గారు దేవుని ప్రణాళిక చొప్పున తన తరమును సేవించి ఆయన తన జీవితాన్ని ముగించాడు. ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలను అనేక రాజులు ఏలుతా ఉన్నారు. ఆ రాజుల్లో మరి దావీదు గారు కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించడానికి, శత్రువు నుండి కాపాడడానికి, వాళ్ళను లోకంలో ఒక స్థాయికి వచ్చేలాగా దావీదు గారిని దేవుడు వాడుకున్నాడు. అందులో ఆయన ప్రణాళిక చొప్పున ఆయనను సేవించారు. అయితే ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఆయన సంకల్పము చొప్పున ఆయనను సేవించడం అనేది దేవుని చిత్తం. ఆనాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను ఆయన పరిపాలించాడు. ఆ ప్రజల క్షేమం కొరకు ఆయన పాకులాడాడు. కానీ ఈనాడు పాపం అనే బానిసత్వంలో, అంధకార సంబంధమైన రాజ్యం కింద దేవుని సృష్టి అయిన ప్రజలు, నిత్య నాశనంకి వెళ్తున్న ప్రజలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి వాళ్ళందరూ రక్షింపబడాలని ఆ రక్షణ సువార్త అనేది సంఘానికి తెలియచేసి, ఆ సువార్త చేత ఈ ప్రజలు, ఈ తరం, మనం ఏ తరంలో ఉన్నామో ఆ తరము రక్షింపబడాలనేది దేవుని చిత్తమైనది. వాళ్ళు రక్షింపబడాలనేది దేవుని సంకల్పమైనది. ఆ సంకల్పంలో దేవుని పిల్లలమైన మనము తన సంకల్పం చొప్పున ఆయనను సేవించాలనేది దేవుని చిత్తమైనది. దేవుని బిడ్డలమైన మనము తను కలుగున్న దయా సంకల్పం. ఏటిది దయా సంకల్పం? మనుషులందరూ మారు మనసు పొంది రక్షించబడి సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందాలనేది దేవుని దయా సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చబడ్డానికి దేవుని పిల్లలమైన మనము ఆ సంకల్పములో పని చేయాల్సిన బాధ్యత మనకున్నది. అయితే ఆ ప్రణాళికలో దేవుని సంకల్పం చొప్పున, అంటే ఆయన ప్రణాళిక చొప్పున మనము ఈ లోకంలో పని చేయవలసినది. దేవుని బిడ్డలైన ప్రతి విశ్వాసి ఆయన ప్రణాళిక అనేది ఉంటుంది. ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ ప్రత్యేకమైన ప్రణాళిక తెలుసుకొని ఆ ప్రణాళిక చొప్పున మనం ఈ లోకంలో ఆయనను సేవించాలి. ఇది దేవుని చిత్తం. అయితే అది ఎలాగనంటే, దేవుని బిడ్డలుగా మనకు ప్రత్యక్షపరచబడిన వాక్యానికి సంపూర్ణముగా లోబడుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, మనకివ్వబడిన వరాలేంటో తెలుసుకుంటూ, ఆ వరము ఏంటో తెలుసుకుంటూ, మన ఎడల తన పిలుపు ఏంటో తెలుసుకొని, ఆ పిలుపులో మనకి ఇవ్వబడిన వరము ఆయన ఆత్మ చేత నడిపించబడి ఈ లోకంలో సేవ చేయాలి. ఇది కొత్తగా, అంటే మన క్రైస్తవ లోకంలో చాలా అరుదుగా ప్రతి విశ్వాసి పట్ల ఆయన ప్రణాళిక ఉంటుంది. ప్రతి విశ్వాసి ఆయన చిత్త ప్రకారంగా సేవ చేయాలన్న జ్ఞానంతో కూడిన బోధ మన సంఘాల్లో చాలా పొదువుగా ఉంటుంది. ఈ ప్రక్రియలో బోధించి, ఈ ప్రక్రియలో ఒక విశ్వాసిని
శిష్యులుగా చేసి కోతలోకి పనివారిని పంపించే రీతిలో ఈరోజు సంఘాల్లో టీచింగ్ లేదు, అలాంటి టీచింగ్ లేదు. కానీ వాస్తవంగా అయితే దేవుడు కోరేది ఏంటిది అంటే ప్రతి విశ్వాసి తన ప్రణాళిక చొప్పున తనను సేవించాలనేది దేవుని చిత్తమైనది. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఈ గడియలో మీకు మీరుగా ఈ రోజు నుండి ఒకవేళ ఆల్రెడీ దేవుని ప్రణాళిక తెలుసుకొని ఆయన పిలుపు తెలుసుకొని ఆయన పిలుపులో పనిచేస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేనట్లయితే ఈ రోజు నుండి దేవా నన్ను ఎందుకు సృష్టించుకున్నావు, ఎందుకు రక్షించుకున్నావు, నేను నీ కుమారుడిగా నీ కుమార్తెగా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, మీ ఆలోచన ప్రకారంగా నేను ఏ విధంగా మిమ్మల్ని సేవించాలని ఒక 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 దర్శనం కలిగి ఈ రోజు నుంచి దేవుణ్ణి అడగడము మొదలు పెట్టండి. అయితే సేవ దేవుని పని అంతటా కనబడుతుంది, సంఘాల్లో కనబడుతుంది. అంటే సువార్థీకరణ చేయడం కావచ్చు, ఇంకేదన్నా పరిచర్య కావచ్చు, అంతటా ఉంటుంది. అది కొంతవరకు మనం నేర్చుకోవడానికి అవన్నీ చేయొచ్చు. నేర్చుకోవడానికి వేరే ఫెలోషిప్లతో కానీ ఇంకొకరితో కానీ నేర్చుకోవడానికి సహవాసం కలవచ్చు. కానీ చివరికి ఎక్కడికి రావాలంటే మన ఎడల తన కలిగిన ప్రత్యేకమైన పిలుపు ఏంటి, మనకి ఇవ్వబడిన వరం ఏంటి, ఏ ప్రజల మధ్యలో ఆయనకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాడు, ఏ ప్రజలకు ఆయన ఆత్మచేత నడిపించబడి సువార్త ప్రకటించే సిద్ధ మనసు కలిగి ఉండే స్థితికి మనం ఎదగాలి. చివరికి ఆయన ఆత్మచేత నడిపించబడి ఏ ప్రజలకు ఎలాంటి పరిచర్య చేయాలి, ఏ సువార్థీకరణ ఎలా చేయాలి, ఇతరులను ఎలా ప్రోత్సహించాలి, ఇతరులను ఎలా బలపరచాలనే విషయంలో ఆ చివరికి ఆ యొక్క కోర్ అంటే ఆ యొక్క గురికి మనం వచ్చేయాలి. ఆ విధంగా దేవుణ్ణి మనము ఆయన సంకల్పం చొప్పున మనము సేవ చేయాలి. వరం ఏంటో తెలుసుకోవాలి, పిలిపేంటో తెలుసుకోవాలి, ఏ ప్రాంతంలో ఆయనకు సాక్షులుగా జీవించాలో తెలుసుకోవాలి. మేము ఒక ఏజెన్సీలో ఒక SMTC స్టేట్ మిషన్ ట్రైనింగ్ క్యాంప్ అని ఒక క్యాంప్ ఒక 7 days అయిందన్నమాట. అక్కడ మిషన్స్ మీద స్టూడెంట్స్కి చెప్తారు. మిషన్స్ మీద స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే జమ్మూ కాశ్మీర్లో యూనివర్సిటీ ఉన్నది, పలానా పీపుల్ గ్రూప్స్ ఉంటారు, అంటే ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక్కరు కూడా క్రైస్తవుడు లేడు, వాళ్ళకు సువార్త ఎలాగ వెళ్ళాలి అని కొన్ని రాష్ట్రాల గురించి చెప్తారనమాట. జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, వీలాటి గురించి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ స్టూడెంట్స్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రభా మేము ఈ ప్రాంతాల్లోకి మేము వెళ్ళి పని చేయాలని వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవడానికి దేవుణ్ణి అడుగుతారు. సీటు సంపాదించుకొని అడ్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ స్టూడెంట్ మిషనరీగా అక్కడ ఉంటారు. అలాగ గుజరాత్, అలాగ అస్సాం, అలాగ ఎక్కడెక్కడైతే క్రీస్తుకు సాక్షులుగా లేరో దేవుణ్ణి అడగడం, పిలుపు తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ మిషనరీగా పనిచేయడం అనేది చేస్తాము. ఆ విధంగా అంటే వాళ్ళు కెరియరు ఏ ఇంజనీర్ అయిపోయి నేను కెరియర్ డెవలప్ చేసుకోవాలా, లేకపోతే నేను ఇంకా ఫలానా అచీవ్మెంట్ చేసి ఇది డెవలప్, అది కాదు. మేము ఒక స్టూడెంట్గా ఆయన సాక్షిగా ఏ ప్రజల మధ్యలోకి వెళ్ళాలనేది స్పష్టంగా ఆయన చిత్తం తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిచర్య చేయడం అనేది జరుగుతాం. అలాగే మనం కూడా, మీరు స్టూడెంట్స్గా ఉన్నారు, ఎంప్లాయీస్గా ఉన్నారు, ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ మీరు మీ ప్రాంతాల్లో ఆయనకు సాక్షిగా జీవించాలి. అంతేకాకుండా ప్రత్యేకించి దేవా నేను ఏ ప్రజల మధ్యలో
మేము పని చేయవలసి ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మరి అది సాధ్యమా అంటే సాధ్యం అవుతుంది. దాంట్లో అది జరగదు అన్న పని అయితే ఏం లేదు. పౌలు గారు తిమోతికి ఈ విధంగా చెప్తా ఉంటారు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఎవరన్నా చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, ఆ. శ్రమపడుము, ఉమ్. తికునిగా పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ నేను చాలా ఇక్కడ ఆ వచనం వరకు తిమోతికి ఆయన తన పరిచర్లో ఎంతో నిరాశ చెందిపోయి, ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నాడనమాట. ఆయనను బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆయనకి ఏం చెప్తున్నాడంటే అన్నిటిలోనూ మితముగా ఉండమంటున్నాడు. అంటే మనము మన జీవితంలో చాలా విషయంలో మితముగా ఉండాలి, లిమిటెడ్గా ఉండాలి. లిమిటెడ్గా ఉంటే, మితముగా ఉంటేనే దేవునికి అందుబాటులో ఉండగలుగుతాం. మితముగా ఉంటేనే దేవుని పనికి అందుబాటులో ఉండగలుగుతాం. విస్తారమైన గోల్స్ పెట్టుకొని, విస్తారమైన అంబిషన్స్ పెట్టుకొని, ఫ్యాన్సిటీ గోల్లో ఉంటే మనం దేవుని పనిలో అందుబాటులో ఉండలేకపోతాం. రోమా పత్రికలు ఏముంటుందంటే హెచ్చు వాటి యందు మీరు మనసు పెట్టకుండా తగ్గు వాటి యందు మనసు పెట్టమంటారు. అయితే మన మైండ్, మన మనసు ఏది అవసరత ఉందో, ఏది మనకు అవసరమైనదో, ఏది మన విశ్వాసంలో, రక్షణలో, పరిచర్యకు అవసరం ఉన్నదో దాని మీదనే మనం ఉంటే మనం పరిచర్యలోకి అందుబాటులో ఉంటాం. అక్కడ తర్వాత ఏమన్నాడంటే సువార్తికుని పని చేయమన్నాడు. తర్వాత చదువమ్మా. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. పరిచర్య సంపూర్ణముగా జరిగించారు. తర్వాత పౌలు గారు తన గురించి చెప్తా ఉంటాడు. చూడండి అమ్మ, తర్వాత వచ్చిన చదవండి. నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, మరణానికి సమీపంగా ఉన్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. పౌలు గారు క్లియర్ గా తన గోల్ ఫినిష్ చేసుకున్నాడు. దేవుని సంకల్పం చొప్పున ఆయనను సేవించాడు. ఆయన గోల్ ఏదైతే ఉందో ఆయన సంపూర్ణముగా చేసుకున్నాడు. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా ప్రభు నాకు ఏదైతే పని అప్పచెప్పాడో దాన్ని నేను నమ్మకంగా చేశానని ధైర్యంగా ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇప్పుడు మనం యవనస్తులుగా ఉన్నాం. మన జీవితాలు ముగింపుకు వచ్చే వరకు ఈ పౌలు గారి లాగా చెప్పగలిగే స్థితికి మనము రావాలి. అది రావాలి అని అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. ఇక్కడ చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద మహిమర్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. ఏంటిదైతే ఏ పని అయితే మీరు నాకు ఇచ్చారో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్యను సంపూర్ణంగా ఎలాగ నెరవేర్చాడనంటే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనము 4-3 వచనాలు చదవండి. ఆకాశంలో చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని
చదవండి. మాటల చేత ఓరడింటి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువకు యెహోవా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని. చాలండి. ఇక్కడ ప్రభు అయిన యేసు ప్రభు యోహాన్ సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచి తిని, అంటే దేవుడు ఏ ఉద్దేశంతో యేసు ప్రభుని లోకాన్ని పంపించాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పాడు. అది ఎలాగ నెరవేర్చగలిగాడనంటే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఈ గ్రూప్ అయిన తర్వాత చదవండి. ఆయన ఏం చేసేవాడంటే ఆయన ప్రతి ఉదయము తండ్రితో సమయం గడిపేవాడు. ప్రతి ఉదయము తండ్రితో సమయం గడిపి తండ్రి ఏది చెప్పితే అదే చేసేవాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఈరోజు సమరేశ్రీ దగ్గరికి వెళ్ళమంటే సమరేశ్రీ దగ్గరికి వెళ్ళేవాడు. ఈరోజు దేవాలయం దగ్గరికి వెళ్ళమంటే దేవాలయానికి వెళ్ళేవాడు. ఈరోజు నేను పిడిగుద్దులు గుద్దుతారంటే అలాగే ప్రభు అని అనేవాడు. ఈరోజు ఉమ్ము వేస్తారంటే అలాగే ప్రభు అని అనేటాడు. ఈ ఈ ఈ ఈరోజు నేను గడ్డం పెరుగుతారంటే అలాగే అనేవాడు. అక్కడ ఏమన్నాడంటే నేను ఆయనకు తిరుగుబాటు చేయలేదని అంట. ప్రతి ఉదయం తండ్రితో సమయం గడిపేవాడు. తండ్రి ఏ విధంగా పని చేయాలో ఆయనకు చెప్పేవాడు. ఆ మాటకు తిరుగుబాటు చేయకుండా యేసుప్రభు వారు భూమి మీద జీవించి దేవుణ్ణి తండ్రిని మహిమపరచాడు. ఆయనకి ఇవ్వబడిన పనిని సంపూర్ణముగా నెరవేర్చగలిగాడు. లూకా సువార్త 21వ అధ్యాయంలో 36వ వచనంలో ఏముంటుందని అంటే ఆయన పగలు దేవాలయములు బోధించుచుండెను, రాత్రి ఒలివ కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను అని అంటారు. కాలము గడుపుచుండెను. ఎలాగా యేసు ప్రభు వారు తనకి ఇచ్చిన పరిచర్యను సంపూర్ణం చేయగలిగాడు అని అంటే రాత్రులు తండ్రితో సమయం గడిపేవాడు, పగలబోయి తండ్రి ఏది చెప్పాడో అది జనాలకు బోధించాడు. ఈ సహవాసం, ఈ మహిమ, ఈ గ్లోరీ మనకు కూడా ఉన్నది. మనము ఏకువజామునే లేచి మన తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తే ఏ దినానికి కావాల్సిన కృప ఆ దినం ఇస్తాడు. ఏ దినము ఆ దినం అంతటిలో తన ఎదుట నిందారహితంగా జీవించడానికి కృపనిస్తాడు. శోధనలో పడిపోకుండా ఉండడానికి కృపనిస్తాడు. ఆయన ఆత్మ చేత నడిపించబడి సువార్త చెప్పే సిద్ధ మనసు మనకి కలగచేస్తాడు. సువార్త ఇక్కడ నువ్వు సమయం వ్యర్థంగా కాలం గడపకు, ఇక్కడ నువ్వు ఉండకు, ఇక్కడ నిలబడకు, వీళ్ళతో మాట్లాడకు, ఇక్కడ చేరకని ఆయన నడిపిస్తాడు. ఆ దినం అంతా నడిపిస్తాడు. మనం ఇందులో మనకు ఉండాల్సింది ఏంటిదంటే మన ఆశ, నా తండ్రి చిత్తము నెరవేర్చాలి అనేది ఆశ మనకు ఉండాలి. దావీదు మహారాజు ఆయన దేవుని సంకల్పము చెప్పిన ఆయనను ఎలా సేవించాడంటే ప్రతి విషయమును దేవుణ్ణి అడిగేవాడు. ఈ యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఇక్కడ నేను వెళ్ళాలా వద్దా అని ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగేవాడు. అడిగి ఆయన యుద్ధాలు చేసేవాడు. ప్రతి విషయంలో మీరు ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ స్వతంత్ర దిన సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన ఒక దర్శనం ఏంటిదని అంటే ఆయన సంకల్పం చెప్పున నేను ఈ లోకంలో ఆయనను సేవించాను. ఆయన సంకల్పం చెప్పు. ఆయన సంకల్పం కాకుండా చాలా మంది చాలా పరిచర్యలు చేస్తున్నారు. ఆయన ఉద్దేశం కాకుండా, ఆయన ఆలోచనలు కాకుండా, ఆయన చిత్తంతో ఏకీభించకుండా బోళ్ళన్ని పరిచర్యలు జరుగుతున్నాయి. అందుకే ఫలము లేని పరిచర్యలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఫలము లేని పరిచర్యలు మనకు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో అలాంటిది జరగకూడదు అనేది ప్రభు పేరట నేను చెప్తా ఉన్నాను. చివరిగా ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఒక బాబు ఒక ఊరిలో ఒక యుద్ధంలో ఒక బాబు ఇరుక్కుపోయాడు. అక్కడ
బందీగా ఉండిపోయాడన్నమాట. అయితే ఆయనను విడిపించి తీసుకురావడానికి ఒక సైన్యం, కొంత టీం వెళ్ళారు. వాళ్ళు చనిపోయారు. ఆయనను తీసుకురాలేకపోయారు. ఇంకొక టీం వెళ్ళారు, వాళ్ళు తీసుకురాలేకపోయారు. ఇంకొక టీం వెళ్ళారు, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ టీంలో ఒక సభ్యుడు ఏమన్నాడంటే, బాబు నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, నీ జీవితం చాలా విలువైంది, ఎందుకంటే నీ కొరకు ఎంతో మంది చనిపోయారు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలని ఆ బాబుకి చెప్పారన్నమాట. దేవుని వాక్యంలో ఏముందంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మొదట జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే ఆ, జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. పౌలు చెప్తా ఉన్నాడు, ఇక జీవించేవాళ్ళు మన కోసం కాదు, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే మనం జీవించాలి. ఇంకా మన కొరకు కాదు, భక్తి కూడా మన కొరకు కాదు, సేవ కూడా మన కొరకు కాదు, ఏది చేసినా మన కొరకు కాదు. మనం ఏది చేసినా తండ్రి అయిన దేవుడు మహిమ పొందాలనేది మనకు గోల్ ఉండాలి. పౌలు గారు 1 కొరింథీ 10:31 ఏమంటాడంటే, భోజనం చేసినా పానము చేసినా దేవుని మహిమార్థమై చేయాలి. అంటే మన జీవితంలో ఆయన మహిమ పొందాలి. ఒక మాట మాట్లాడిన, ఒక డబ్బు ఖర్చు పెట్టిన, లేకపోతే ఎవరితోనైనా సహవాసం చేసిన, ఏది చేసినా ఆయన మహిమ పొందాలి. ఇది మన జీవితాల్లో ఉండాల్సిన గోల్. ఇది మన జీవితాలు. ఈ భయంకరమైన అంత్య దినాల్లో ఉన్నాం మనము. తనతో సహవాసం చేసి తన హృదయం ఏంటో తెలుసుకొని ఆ మంచి మనస్సాక్షి కలిగి ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరమిని ఆయన ఆత్మచేత నడిపించబడాలి. మనం సేవిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇది కాకుండా కూడా సేవ చేయొచ్చు, కానీ తండ్రి సంతోషించు. ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరమిని ఆయన ఆత్మచేత మనం నడిపించబడి సేవ చేస్తే మన తండ్రి సంతోషిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని దీవించినది. దేవునికి మాత్రమే సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఎన్నో క్లుప్తంగా దేవుడు ఏ విధమైన పరిచయాన్ని కోరుకుంటారు? అన్నయ్య నీ వాయిస్ వినిపించట్లేదు అన్నయ్య. లేదమ్మా, ఒక్కసారి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది బ్రదర్. థ్యాంక్ యూ. దేవుడు ఎటువంటి పరిచయాన్ని ఆయన ఇష్టపడతారు, మనం ఏ విధంగా దేవునికి మనం పరిచయ విషయంలో ఉండాలి, మిషనరీస్ విషయంలో ఏ విధంగా ఉండాలి, మన ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలి, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామని మనం క్లుప్తంగా అర్థం చేసుకున్నాము. నిజమే కదా, ఈరోజు మన జీవితం దేవుని మహిమకరంగా ఉందా? మనం మాట్లాడే మాట, చూపించే ప్రవర్తన, చేసే పనులు, మన ఉద్దేశాలు, తలంపులు నిజంగానే దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? లేదంటే క్రీస్తు బిడ్డలు అని చెప్పుకుంటూ మనమే దేవునికి అవమానంగా ఉన్నామా? అది ఎక్కడైనా కానీ, మన కుటుంబంలో అవ్వచ్చు, మన సంఘంలో అవ్వచ్చు, మన వీధిలో అవ్వచ్చు, మన పనిలో అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎంతోమంది హెచ్చించుకునే విధానాలు ఎందుకు? దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి, ఆయన ఆత్మతో మనం సేవ చేయాలి. ఈరోజు ఎంతోమంది దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన పని చేయమని, కానీ అపార్థమైన
అపార్థం చేసుకుంటూ వివిధ విధానాల వైపు వెళ్తూ దేవుడు కోరుకున్నట్టు కాకుండా వారిని కనపరుచుకుంటూ పరిచయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. ప్రాముఖ్యంగా ఒక సంకల్పం లేకుండా పరిచర్య చేసేవాళ్ళు ఎంతోమంది. కానీ అది దేవుని సంతోషపెట్టలేదేమో. ఒకసారి గమనించండి, మనలో అలాంటి వారం ఉన్నామేమో. దయచేసి గమనించండి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో ఈ సమయంలో రవి అన్న కొన్ని నిమిషాలు మనతో మాట్లాడతారు. ఆ తర్వాత మనము మన దేశం గురించి, యవనస్తుల గురించి, ఎంతోమంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. వారిదనే ఈరోజు మనం చదువుకుంటున్నామన్నా, ఈ విధంగా ఉద్యోగాలు చేస్తున్నామన్నా, వైద్యపరంగా ఇంత అభివృద్ధి చెందామన్నా, ప్రతిదీ కూడా మనకంటే ముందున్న మిషనరీస్ వారు ఈ లోకానికి క్రీస్తు ప్రేమను బట్టి రావడం ద్వారానే. కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో కొన్ని నిమిషాలు రవి అన్న మాట్లాడతారు. మంచిది. చాలా కొద్దిసేపు అన్న చెప్పారు. ఇంకొంచెం సేపు టైం తీసుకుని ఉంటే బాగుండేది అన్న. కానీ ఆ కొంచెం సేపు కూడా దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, అంటే దేవుని పరిచర్య అంటే జనానికి కనిపించేది కాదు. ఆయన మనసు ఎరిగి ఆయనతో మాట్లాడి ఆయనతో సహవాసం చేసి అప్పుడు సేవ చేయండి. ఎంతో అద్భుతంగా నిజంగా దేవుడు నాతో అయితే మాట్లాడారు. అన్నన్న మాటల్లో ఒక మాట, అన్నిటిలో మితంగా ఉండండి వాక్యంలో ఉన్నది. మనం ఎక్కువ బిజీ అంటే లైఫ్లో ప్రతిదీ నా పనే, పక్కనోడిది కూడా నా పనే అన్నట్టుగా మనది కానిది కూడా మన పనే అని పెట్టేసుకుని చివరికి ఏమవుతున్నాం అంటే దేవునితో సహవాసానికి మాత్రం సమయం అవట్లా. మెయిన్ యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనకు కనిపించినట్లుగా తండ్రితో సమయం గడపాలి. అక్కడ అన్నారు, ఈరోజు నిన్ను కొడతారు అంటే ఓకే ప్రభువా, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఓకే ప్రభువా. ఎంత అసలు నిజంగా అలా మనం చేస్తే, అలా మనం కొనసాగితే ఎంత అద్భుతమైన విధానంలో మనం నడవగలము, దేవుని చిత్తంలో మనం ముందుకు సాగగలము. ఆలోచిద్దాం ఒకసారి. నిజంగానే అన్న ఒక సన్నివేశం చెప్పారు. ఒక బాబు గురించి 3 టీంలు వెళ్ళి 2 టీములు చనిపోయినాయి. చివరి టీం మాత్రం ఆ బాబుని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, ఎందుకు అంటే నీ గురించి ఎంతోమంది చనిపోయారు. ఈ రోజుకి నిజంగా చాలా దగ్గరగా ఉన్న సన్నివేశం అది. కారణం ఏంటంటే మనకి చదువు రావడం కోసం, మన చేతిలోకి పుస్తకాలు రావడం కోసం, మన చేతిలోకి బైబిల్ రావడం కోసం, మనకి స్వేచ్ఛ రావడం కోసం, ఈ దేశం కోసం దేశాన్ని ఇష్టపడి కొంతమంది చనిపోతే, ఈ దేశం కానివారు దేశంలోకి వచ్చి, అర్థమైందో లేదో, ఈ దేశం కానివారు, ఇక్కడ సంబంధం లేనివారు, మనకి ఏమాత్రం రిలేషన్ లేదు. స్వాతంత్రంలో చనిపోయిన వాళ్ళని నేను తక్కువ చేయట్లా. నా దేశం కోసం నేను మరణిస్తాను, ఎంతో గొప్ప విషయం. అలా చేశారు, స్వాతంత్రం వచ్చింది, హ్యాపీ. స్వాతంత్రం వస్తే సంబరాలు కాదు కదా. చాలామంది మిషనరీస్ ఏమాత్రం సంబంధం లేకుండా క్రీస్తు ప్రేమ చూపించడానికి ఈ దేశానికి వచ్చి, నీ చేతిలో ఈరోజు ఇంత టెక్నాలజీని మనం వాడుతున్నామన్నా, లేకపోతే ఇంత టెక్నాలజీ వాడే అవకాశం ఇండియాలో ఉందన్నా. ఎందుకంటే ఇదే టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ ఇప్పుడు నార్త్ కొరియాలో లేదు, ఎవరో లేరు అక్కడ చేయడానికి. సేవ చేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అక్కడ. కానీ మనకి ఇంత స్వేచ్ఛ ఉంది. ఎంతోమంది చనిపోతే నీ దగ్గరికి సువార్త వచ్చింది. ఎంతోమంది చనిపోతే రకంగా నీ బైబిల్ చూసినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఎంతోమంది రక్తంతో తడిచి నీ దగ్గరికి ఆ బైబిల్ వచ్చింది. సో ఆ బైబిల్కి, ఆ వాక్యానికి మనం సమయం ఇస్తున్నామా? ఎంతోమంది త్యాగం, అతి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నుంచే నీకు రక్షణ కలిగింది. దానికి మనం విలువిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎంతోమంది నాశనం అయిపోతున్నారు ఇదే స్వేచ్ఛను ఉపయోగించుకుని.
నేను ఏదైనా మాట్లాడొచ్చు, నేను ఏదైనా తినొచ్చు, నేను ఏదైనా తాగొచ్చు, నేను ఎలా అయినా బ్రతకచ్చు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఇంకొంతమంది మనకి దూర ప్రాంతంలో ఒకవేళ మనలో చాలామంది చూడకపోవచ్చేమో. ఎన్నో ప్రాంతాల్లో సంఘాలు కూలగొడుతూ, సువార్తకు ఆటంకం చెబుతూ, మంచి చేసిన వాళ్ళని కీడు చేస్తూ, ఎన్నో రకాలుగా హింస అనుభవిస్తున్నారు. దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశంలో పైకి కనబడే అబద్ధమే పైన మనకి కనబడి మనల్ని అబద్ధం వైపే నడిపిస్తుంది. అసలు లోపల ఉన్న నిజం గురించి ప్రార్థన చేద్దాం. మనం వేరొకరికి వెలుగుగా ఉండాలి అని దేవుడు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది. ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభా నీతో సహవాసంలో నేను ఉండాలి ప్రభా. ఉదయాన్నే నీతో గడుపుతానయ్యా, నీ వాక్యంతో సమయాన్ని గడుపుతాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నిన్నే అడిగి ముందుకు సాగుతాను అని ఒక తీర్మానం తీసుకుని మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమకరంగా ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు నడిపించారు, ఓ భారాన్ని ఏర్పరిచారు. గమనించండి, ఈ దేశం మందే. ఎవరేమన్నా కానీ ఈ దేశం కోసం ఎంతోమంది రక్తాన్ని కార్చారు. సో ఇప్పుడు మన పని ఏంటో మనం ఆలోచిద్దాం. మనం ప్రార్థనలో దేవుడిని అడుగుదాం. మనం చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ప్రార్థన చేద్దాం. ఎవరినొకరు ప్రార్థన చేస్తారా? జగదీష్ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభించండి. ఈ సమయంలో మనందరం కూడా మన దేశం గురించి ప్రార్థించవలసిన అవసరత మనందరికీ ఉంది. ఆ బాధ్యత మందే. ప్రార్థిద్దాము. మా నమ్మకమైన దేవా, మా దేశాన్ని మీరు ప్రేమించారు. మా దేశాన్ని ప్రేమించి మీరు మీ శిష్యుడిని మా దేశానికి నడిపించారు. దేవా, నీ అమూల్యమైన వాక్యమును మా వరకు నడిపించారు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచారు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. దేవా, మా బ్రతుకులో వెలుగుగా నీ వాక్యమును ఉంచారు. దేవా, ఎంతోమంది మిషనరీస్ని మా దేశానికి నడిపించారు. కృతజ్ఞతలు. దేవా, ఎంతోమంది నీ ప్రేమను చూపెడుతూ మా దేశంలో ఎంతోమంది వారి జీవితాలు త్యాగం చేశారు. ఎంతోమంది వారి కుటుంబాన్ని కోల్పోయారు. వారి బ్రతుకులో ఏమీ మిగలకపోయినా కానీ నీ వాక్యమును అనేక మంది పంచడానికి దేవా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు మేము ప్రశాంతంగా మేమున్న ప్రదేశంలో కూర్చొని నీ మాటలు వింటూ ఉన్నాము. దయచేసి మాలో ఆ భారాన్ని పెట్టండి దేవా. ఇంకను దేవా, ఎంతోమంది ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతోమంది నీ మందిరానికి వెళ్ళి ప్రార్థించలేని పరిస్థితులు, ఇంకా ఎంతోమంది దేవా నీ సువార్త గురించి ముందుకెళ్ళిన వారిని జైలులో వేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు మాకు కూడా కలగొచ్చేమో. కానీ అప్పటి వరకు మేమందరం కూడా దేవా ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండకుండా నీ కొరకు నిలబడే వారికి మమ్మల్ని ఉంచండి. ఆ భారాన్ని దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి, మాలో ఆ భారాన్ని ఉంచండి. ఎంతోమంది దేవా నశించిపోతున్నారు. మిషనరీస్గా దేవా మా దేశానికి వచ్చి హాస్పిటల్స్ ప్రారంభించడానికి మీ ప్రేమ కృప చూపించారు. ఎంతోమంది దేవా మేము నిర్లక్ష్యరాశులుగా ఉన్నప్పుడు చదువును మాకు పరిచయం చేశారు. దేవా, ఎంతోమంది దేవా మేము పేదరికంలో ఉన్నప్పుడు నీ ప్రేమను చూపించి సమానత్వాన్ని కలిగించారు. కేవలం నీ కృప, నీ ప్రేమ తండ్రి. ఈరోజు స్వాతంత్రం కూడా రావడానికి కనపడకుండా అనేక మంది స్వాతంత్ర యోధులతో కలిసి పనిచేసిన మిషనరీస్ దేవా, ఎంతోమంది నీ ప్రేమను కలిగి ఉన్న వ్యక్తులు దేవా తండ్రి, మీ సహాయమును దయచేయండి. మా దేశాన్ని దర్శించండి దేవా. మా దేశాన్ని ప్రింకను ప్రేమించండి. నశించిపోతున్న ఆత్మల కొరకు దేవా మీరు వచ్చారన్న మేము నమ్ముతున్నాము.
మేము కూడా అనేక మంది కొరకు పనిచేయలాగిన కృప చూపించండి. మా ఊపిరి ఆగే వరకు నీ కొరకు మేము ముందుకు వెళ్ళాలి దేవా. దయచేసి నశించిపోతున్న ఆత్మల కొరకు ఇంకను భారమును మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. కృప చూపించండి, మీ సహాయమును దయచండి. మా దేశంలో ఎంతోమంది యవనస్తులు దేవా పాడైపోతున్నారు దేవా. ఉన్నత స్థాయిలకు వెళ్తున్నారు కానీ వారి జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నవి. దయచేసి వెలుగులోకి నడిపించులాగున మాలో ప్రతి ఒక్కరిని వాడుకోనండి. వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు తండ్రి, మీ సహాయమును దయచండి. ఇంకా మా దేశంలో అనేక మంది సాతాను బంధకపు సంఖ్యలలో మిగిలిపోయారు దేవా. వారందరికీ స్వేచ్ఛ కలిగించులాగున దేవా, మేము వెలుగుగా ఉండులాగున మమ్మల్ని నడిపించండి. మీ శిష్యులుగా మమ్మల్ని తయారు చేయండి. మీ సహాయమును దయచండి దేవా. మా జీవితంలో మేము మితముగా ఉంటూ నీ పనిలో నమ్మకమైన దాసులుగా మేము ముందుకు వెళ్ళలాగిన కృప చూపించండి. ప్రాముఖ్యంగా దేవా, నీ పని చేస్తూ మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్ళలాగిన కృప చూపించండి. హెచ్చు వాటి మీద మా మనసు ఉండకుండా దేవా, నీ యొక్క పరిచయం మీద, నీ రాజ్యము మీద మమ్మల్ని మేము దేవా మరుగుపరుచుకుంటూ నీ పరిచయంలో ముందుకెళ్ళలాగిన కృప చూపించండి. ప్రతి ఉదయము కూడా నీ సన్నిధి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయలాగిన ప్రతి ఉదయము నీ సన్నిధికి మేము చేరి ప్రార్థించే విధంగా, మీతో సహవాసం చేస్తూ మీతో మాట్లాడే విధంగా మా మనసులు మార్చండి. ఒక గొప్ప సంకల్పాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు దేవ. కృప చూపించండి. నిజమే తండ్రి, ఎంతోమంది రక్తంతో కడగబడింది ఈ యొక్క బైబిల్, ఈ యొక్క పరిశుద్ధ వాక్యము. అంత విలువైనది మా చేతుల్లో ఉండగా దేవా, దయచేసి మా బ్రతుకులు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉపయోగకరంగా, దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము మార్చబడులాగున మమ్మల్ని సరిచేసి నడిపించమని, నీ వాక్యము ద్వారా మా అడుగులు సరిచేయమని కృప చూపించమని, మా దేశాన్ని ఇంకను ప్రేమించమని దేవా, మమ్మల్ని కూడా అనేక దేశాలకు మిషనరీస్గా, సేవకులుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని దేవా. నీ కృప ద్వారా ఆనందాన్ని మా మధ్యకు వచ్చి నీ వాక్యమును మాతో పంచుకున్నారు. వారు చేయుచున్న పరిచర్లు, వారికి కలిగి ఉన్న భారాన్ని ఇంకను దేవా మీ చిత్తంలో అధికము చేస్తూ నడిపించమని, అనేక మందికి ఆదర్శంగా ఉంచులాగన కృప చూపించమని, వారి ఆరోగ్య పరిస్థితుల్లో మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనములు దేవ. కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది సమాధానమును దయచండి. ప్రతి ఒక్క బిడ్డకు దేవా వారి యొక్క చదువుల్లోనూ, ఉద్యోగాలలోనూ, చేస్తున్న పరిచర్లోనూ మీ సహాయం ఎల్లప్పుడూ దయచండి. జరుగుతున్న ఈ యొక్క ఈవయం పరిచర్లందు నీ చిత్తమే నెరవేరేలాగున, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరుగుపరచబడేలాగున కృప చూపించి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, మన దేశంలో పరిస్థితులు అయితే మనం అనుకున్నంత సంతోషంగా అయితే లేవు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంకా కొంచెం పర్లేదు బయట పోలిస్తే. ఒకసారి న్యూసెస్ కూడా చూస్తూ ఉండండి. చాలా చెప్పదగ్గ పరిస్థితులు లేవు, కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవి. కాబట్టి మన దేశం గురించి మనం నిరంతరం ప్రార్థన చేద్దాము. మనందరం కూడా దేవుని పిలుపు మనందరికీ ఉంది. దాన్ని తెలుసుకుని ఒక సంకల్పంతో మనందరం కూడా కలిసి ముందుకు వెళ్దాము. ఓకే. ఒక చిన్న విషయం ఏంటి అంటే, మీలో ఎవరికైనా మిషనరీస్ కాలేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేయాలనే ఆశ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. దాంతోపాటు రాబోయే 2 నెలల్లో మేబీ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో యవనస్తులకు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచర్య ఏ విధంగా జరుగుతుంది, అక్కడున్న ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, అక్కడ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని పరిచయం జరుగుతుంది అనే ఒక ప్రాక్టికల్ సెక్షన్గా ఈవయం తరపున 2 రోజులు ఏజెన్సీ గాస్పల్ ట్రిప్ జరగబోతుంది. మీరు ఎవరైతే మేమన్నా నేర్చుకుంటాము, దేవుని కొరకు నిలబడతామన్న వాళ్ళు తెలియపరచండి. రిజిస్టర్ ఫామ్ అనేది కూడా నేను మీకు పంపిస్తాను. రిజిస్టర్ అవ్వండి. మీరు పరిచయంలో ముందుకు వెళ్ళడానికి మేము ప్రోత్సాహపరుస్తాము. తప్పకుండా నిలబడండి, దేవుడు నడిపిస్తారు. దాంతోపాటు ప్రతి సోమవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. దేవుడు ఎంతగానో హిస్టరికల్గా, చరిత్రపరంగా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ జరుగుతుంది.
ప్రతి గురువారం థియలాజికల్ షార్ట్ టర్మ్ కోర్స్ కూడా జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఏంజియాలజీ, డీమనాలజీ జరుగుతూ ఉంది. ఎంతో ఉపయోగకరమైన ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. తప్పకుండా మీకు కూడా ఉపయోగకరంగా ఉంటవి. మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈవైఎంతో మీరు పని చేయాలి అని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని మేము ప్రోత్సాహపరుస్తాము. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాము. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.